బొమ్మూరు వెంకటగిరి కొండపై వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 25వ తిరు కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వంశపారపర్య ధర్మకర్త కామిని వెంకటరాం ప్రసాద్ చౌదరి లక్ష్మీ దంపతులచే వేద మంత్రాలతో కళ్యాణం జరిపించారు. తిరు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉదయం 9:45 కామిని వెంకటరాం ప్రసాద్ చౌదరి లక్ష్మీ దంపతులచే ప్రతిష్టాచార్య ఉపన్యాస వాచస్పతి బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్యశ్రీ ఆలయ ప్రధాన అర్చకుడు నండూరి శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు వీచేసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ప్రతి ఏటా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కామిని ప్రసాద్ను అభినందించారు. కామిని మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల కటాక్షం కరుణతో ప్రతి ఏటా కళ్యాణాన్ని జరిపిస్తున్నామని, ప్రతి ఏటా ఇలా జరిపించుకునేలా ఆశీస్సులు ఇవ్వాలని కోరి ప్రార్థించామన్నారు. ఉదయం 5:30 విఘ్నేశ్వర పూజ, 6 గంటలకు స్వామివారికి పంచామృత స్థాపనం, అలంకరణ, ధారణం, అగ్ని ప్రతిష్టాపన, లోక కళ్యాణార్థం శాంతి హోమం, భజన బృందంతో కోలాటం ప్రదర్శన భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. టీడీపీ రూరల్ అధ్యక్షుడు మచ్చడి ప్రసాద్, కామిని భాస్కరరావు, పల్వెల సత్యనారాయణ, ఆంగర కృష్ణ, పేట వీరలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కూడా ప్రతి సంవత్సరానికి కూడా చాలా ఆనందదాయకంగా అద్భుతంగా జరిపించుకుంటున్నట్టు శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక ముందు ధన్యవాదాలు. ఆయన కృపా కటాక్షంలో సర్వ మానవాళికి, సర్వ జీవరాశికి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని విచ్చేసేయడానికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా వాళ్ళ కుటుంబం అందరూ కూడా కుటుంబ సభ్యులందరితో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అనేక మా భగవంతుడు ఆశించినంతకాలం నిరంతరం ప్రతి సంవత్సరం కూడా పునః తిరు కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ రోజున ఉదయం స్వామివారికి 5:30 నుండి 7:30 వరకు అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తదుపరి అలంకరణ, అగ్ని ప్రతిష్టాపన, హోమం, శాంతి హోమం. ఆ హోమ ద్రవ్యాలు వేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. శాంతి హోమం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దేశ సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని శాంతి హోమం చేయడం జరిగింది. తదుపరి కళ్యాణం, తదుపరి అన్న ప్రసాదన, ఇక్కడ హరినామ సంకీర్తన, కోలాటం దిగ్విజయంగా జరిగినాయి. స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి శతావంచి